సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నిదానంతో ఆనాడు నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రం ఢిల్లీలో ఎక్కడ తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రం ఉన్నదా లేదా అన్న అంత దీనస్థితిలో ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన ఆంధ్ర రాష్ట్రం, మన తెలుగువాడు పౌరుషం ఢిల్లీ పీఠాన్ని దాటి నిరూపించిన గడ్డ ఈ తెలుగు నేల, తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా. అలాంటి పార్టీని ఆఫ్టర్ ఆల్ ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి మీద ఎన్నో సినిమాలు తీశాడు రామకలవరమ్మ పిచ్చోడా. నువ్వేదో నీ పబ్బం కోసం, నీ ఆత్రత కోసం నువ్వు క్లబ్బుల్లో ఆడపిల్లలతోటి డ్రింకింగ్ చేస్తూ వాళ్ళని అసభ్యంగా చిత్రీకరిస్తూ వాళ్ళని నువ్వు నిత్యాలు అవన్నీ నువ్వు సోషల్ మీడియాలో ఇంతకుముందు నీ మీద ఎన్నో ఎలిగేషన్లు వచ్చినాయి. నిన్నొకటి ఆ లక్ష్మీ పార్వతి మహిళా అధ్యక్షురాలు, మీ ఇద్దరి గురించి మీరు సినిమాలు చూసే యథవా వాడు ఎంత ఎదవైతే మీ సినిమాలు చూస్తాడు రా రామ్ గోపాల్ వర్మ. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీదుగా వీళ్ళ మీద దుష్ప్రచారంతో తప్పుడు సినిమా తీస్తే ఈ ప్రజలు ఆకర్షిస్తారా? దీన్ని ఖండించుకునేందుకు మా TV5 చైర్మన్ గారిని అరెస్ట్ చేస్తావా? అరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ ఎమ్మెల్యేలు అయితేనే, మీ మంత్రులు అయితే మీ ప్రైవేటు భూమి 1 ఎకరం కొంటున్నాడు, గవర్నమెంట్ భూమి 100 ఎకరాలు ఇవాళ MROలను బానిసలు చేసి, కలెక్టర్ల బానిసలు చేసి పొలాలు ఆక్రమించుకునే దుస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. ఇవాళ ప్రజలు కష్టాలు పడుతున్నారు. పంటల పోని రైతులకు నువ్వు కౌలు ఇచ్చావా? ₹1 రాజధానిలో బోరు మీద ఎడుతున్నారు. ప్రతి ఒక్కడు ఉద్యోగస్తులు రోడ్డు మీదే, ఎంప్లాయీస్ రోడ్డు మీదే, పేదల రోడ్డు ఏడు మీదే. ఏంది నీ పరిపాలన? వాడు ఉన్నాడు అప్పుడు ఏదో బుల్లెట్ దిగిందా దిగలేదని అనిల్ కుమార్ యాదవ్ గారు. ఒరే అనిల్ కుమార్ యాదవ్, బుల్లెట్ పోలవరం నీకు దిగిందా, మీ పార్టీకి దిగిందా, తెలుగుదేశానికి దిగిందా? చంద్రబాబు నాయుడు గారిని బుల్లెట్తో కాల్చాలని ఒక ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి నడి సముద్రంలో క్రేన్తో ముంచాలంట. ఇలాంటి నీచుల్ని ఎక్కడ ముంచాలి? అది ఎవ్వరు ముంచాలో. డిఎస్పీ గారు సవాంగ్ గారు ఎగిరాడు తోక పదవి తీసుకుని పక్కన కూర్చున్నాడు. నువ్వెన్నాళ్ళు ఉంటావు ఈడ? ఇంకొక 3 నెలలు నీ పదవులు ఉంటావు. గవర్నమెంట్ మారిన తర్వాత నీ మీద పెట్టాల్సిందేదో పెడతారు. సిఐడి ఆఫీసర్ల మీద అయితేనేమి, పోలీసు డిపార్ట్మెంట్ మీద. పోలీసులు ఒక మంచి పని చేస్తున్నారండి. మేమేదో బాధపడుతున్నాం కానీ తన్నులు తిని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. దానివల్ల చెడ్డ పేరు ఎవరికి వస్తుందో తెలుసా? ఈ ముఖ్యమంత్రికి వస్తుంది. పోలీసులు ఒక రకంగా మేలే చేస్తున్నారు. వాళ్ళ రూట్లో వాళ్ళు ప్రభుత్వం మీద ఈ రకంగా వ్యతిరేకం జరుగుతున్న సంగతి మీ అధికార పార్టీకి తెలుసుకోవట్లేదురా పిచ్చినాయాలరా. మీరు అయిపోయారు, పత్రం అయిపోయారు. మీకు చివరి దశలోనే ఉండారు. ఈ చివరి దశ రామగోపాలరావు గారు ఇక మీకు ప్రచారానికి ఈ సినిమా ఒకటి పనికి వచ్చింది. ఎందుకు? ఇదిగో ఈ రకంగా జనం చేత చెట్టులు దెబ్బలు వేపించుకొని చెప్పుల దండలు వేపించుకున్న రామగోపాల్ వర్మ, నీ బతుకు నువ్వు సినిమాలు తీసుకో కమ్మగా, ఏదో ఒక హీరోని పెట్టుకొని, లేకపోతే ఆ అమ్మాయిలతో ఊరేగు. నువ్వు నాగార్జున యూనివర్సిటీకి వచ్చి నువ్వు విద్యార్థులకు ఉపన్యాసం చేసిన చదువు గురించి, వాళ్ళ భవిష్యత్తు మంచి చదువుకొని విదేశాలకు వెళ్ళి మీరు స్థిరపడాలన్నారు. కానీ నువ్వు లవ్ మ్యాటర్లు చెప్తా, ప్రేమించుకోండి అని చెప్తా. అది నువ్వు ఎంత మనిషిలో సమాజంలో? నువ్వు ఒక డైరెక్టర్గా నువ్వు సమాజానికి ఏమి ఇవ్వాలి? వెనక డైరెక్టర్లు అంటే వాళ్ళ సినిమాలకు ఏమి ఇచ్చారు? ఒక కష్టాన్ని ఎదుర్కొనేటానికి ఒక హీరోని తీసుకొస్తారు, ఒక అన్యాయాన్ని ఎదుర్కొనేటానికి ఒక సమాజాన్ని తీసుకొస్తారు. అలాంటి సమాజ వ్యవస్థలో నువ్వు ముందుకెళ్ళాలి. కానీ సమాజాన్ని కించపరుస్తూ నీ వ్యక్తి స్వార్థం కోసం, నీ దురాచరణ కోసం నీకు అక్కడ సినిమాలు లేవు. నిన్ను పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు లేరు. ఈ ముఖ్యమంత్రి గారికి వచ్చి ఏదో ఒక జనం డబ్బు ఉందగా, ఇసుక డబ్బు, కాంట్రాక్ట్ డబ్బులు, ఏ డబ్బులు ఆ డబ్బులో మూట తెంగుతాడు. నువ్వు ఈ రంగా తయారవుతున్నావు. నీకు 2 నెలల టైంలో నీ అంతు చూడటానికి తెలుగుదేశం యువ కార్యకర్తలు మద్రాసులో దాక్కున్నా, నువ్వు ఢిల్లీలో దాక్కున్నా. నువ్వు ఢిల్లీ అంటే బాగాలేవులే, నువ్వు ఏడకి పోతావు. నువ్వు ఏడక పోయినా, నువ్వు ఇతర దేశాలు పోయినా అక్కడ ఉండరు తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు కార్యకర్తలు, లోకేష్ పవన్ కళ్యాణ్ కార్యకర్తలు అందరూ ఉండరు. నువ్వు ఎక్కడ దాక్కున్నా ఈ 3 నెలలే నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత హింస చేసినా, ఆ తర్వాత ఉండేది రంగులాట్నం. నువ్వు ఇప్పుడు ఈ సెల్లో వస్తున్నాయి నీ ఫోటోలు నాకటం. నువ్వు నాకాలి,
నీకు నాకే రోజు దగ్గరకు వచ్చే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడైనా ప్రజల కోసం ఏం చేస్తుందో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే నువ్వు విమర్శించు, దానికి విలువ ఉంటుంది తప్ప ఇలాంటి నీచమైన పనులు చేయవకరా రామగోపాల్ వర్మ.